హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తా అండి. ఫస్ట్ మీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ మిడిల్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా కింద, దాంట్లో క్రియేట్ ఏ షార్ట్, అప్లోడ్ ఏ వీడియో, గో లైవ్ అని ఉంది కదా, వాటిలలో అప్లోడ్ ఏ వీడియో అని పెట్టుకోండి. ఒకవేళ చిన్న వీడియో గినైతే అంటే 1-2 మినిట్స్ అయితే క్రియేట్ ఏ షార్ట్ అని పెట్టండి. మీరు ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలో ఆ వీడియోని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఏ టైటిల్ అని ఉంటుంది. మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో, ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నారో అది టైటిల్ ఇవ్వండి. దానికి టైటిల్ రాయండి. వీడియోకు సంబంధించిన టైటిల్ మీరు రాయండి. నేనైతే ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ థంబ్నైల్స్ ఆన్ యూట్యూబ్ అని పెట్టాయండి, ఎందుకంటే నేను ఆ వీడియోనే చేశా కాబట్టి. ఆన్ యూట్యూబ్ అని స్టార్ట్ చేశా కదా. తర్వాత డిస్క్రిప్షన్ రాయండి ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ అయితే నోట్ ప్యాడ్లో ఆల్రెడీ అక్కడ టైప్ చేసి ఆల్రెడీ రెడీలో ఉంచుకుంటా. నేను ఎప్పుడైతే డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకున్నా అక్కడ కాపీ చేసి ఇక్కడ తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసేస్తా. చూడండి, నేను నోట్ ప్యాడ్లో రాసుకొని డిస్క్రిప్షన్ దగ్గర పేస్ట్ చేస్తున్నా. చూడండి, ఇదేంటంటే ఈజీగా త్వరగా మనం అప్లోడ్ చేసేయచ్చు అన్నమాట. సో అందుకని యూజ్ అవుతుంది. మనం అప్పుడు టైప్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. మీరు అప్పుడైనా టైప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ముందే అడ్వాన్స్గా తీసి పెట్టేసుకుంటే డైరెక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత పేస్ట్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను పేస్ట్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత యాడ్ ఏ ప్లేలిస్ట్ అని ఉంటుంది. పబ్లిక్ సెట్ విజిబిలిటీ మీరు పబ్లిక్లోనా, ప్రైవేట్లోనా, అన్లిస్టెడ్లోనా అని ఉంటుంది. పబ్లిక్ అయితే అందరికీ వెళ్తుంది. అన్లిస్టెడ్ అంటే నీ కాంటాక్ట్లో లేని వాళ్ళకి. ప్రైవేట్ అంటే మనకు మాత్రమే కనిపిస్తుంది. షెడ్యూల్ అంటే మీరు ఏ రోజు అయితే ఏ టయానికి ఏ డేట్కి వీడియో వెళ్ళాలి, పబ్లిక్ చేయాలి అనుకుంటారో అలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. నేను షెడ్యూల్ సెట్ చేసి పెట్టా. తర్వాత యాడ్ ఏ ప్లేలిస్ట్ అని ఉంటుంది, దాంట్లో డన్ అని ఉంటుంది అంతే. తర్వాత నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని, ఏజ్ రిస్ట్రిక్షన్స్ అని ఇలా ఉన్నాయి కదా. నేనైతే డోంట్ రిస్ట్రిక్షన్ 18 అని పెట్టా. మీరు దేనికి సంబంధించిన వీడియో అయితే అది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వైటీ స్టూడియో అని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. నేను వైటీ స్టూడియోలోకి వచ్చి ఇక్కడ నా వీడియో అప్లోడ్ అవుతుంది చూడండి, అక్కడ కింద దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. అక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా పైన రైట్ సైడ్లో, అది సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సెలెక్ట్ చేసి కస్టమ్ థంబ్నైల్ సెలెక్ట్ చేయండి. ఇదైతే నేను పిక్సెల్ ల్యాబ్లో చేసి ఆల్రెడీ రెడీలో గ్యాలరీలో ఉంచుకున్నా. అక్కడ నేను ఉంచుకున్నది చూడు, కస్టమ్ థంబ్నైల్ కింద ఇచ్చేసా. తర్వాత నెక్స్ట్ కొడితే ఇక్కడ కింద ఉన్నాయి కదా, దేంట్లోకి వెళ్ళొద్దు, కింద మోర్ ఆప్షన్స్ అని ఉంది చూడండి. ఇవన్నీ మనం ఆల్రెడీ యూట్యూబ్లో సెట్ చేసాము. మోర్ ఆప్షన్స్లోకి అక్కడ ట్యాగ్స్ కేటగిరీ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసిన తర్వాత ట్యాగ్స్ ఇవ్వండి. ఒక హ్యాష్ ట్యాగ్ అయినా ఇవ్వండి, మీ ఇష్టం. 5 హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ హ్యాష్ ట్యాగ్ ఇచ్చే మాట అయితే వర్డ్కు డిస్టెన్స్ ఉండకూడదు, గ్యాప్ ఉండకూడదు. డైరెక్ట్ కంటిన్యూగా చేయండి. లాస్ట్లో మాత్రం మీ ఏదైతే మీరు ఛానల్ నేమ్ ఉంటుందో ఛానల్ నేమ్ ఇవ్వండి. తర్వాత కేటగిరీలోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయగానే కేటగిరీలో మొత్తం అన్నీ ఓపెన్ అవుతాయి. మీది ఏ కేటగిరీ అయితే అది సెలెక్ట్ చేసేసుకోండి. నాదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసేసుకున్నా. మీరు దేనికి సంబంధించింది ఉంటే అది సెలెక్ట్ చేసేసుకోండి. బ్లాగ్స్కా, పీపుల్స్కా, ఆటో, వెహికల్స్, కామెడీ, ఎడ్యుకేషన్ ఇలా చాలా ఉన్నాయి కదా, దేనికైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇవేమీ చేయొద్దు, ఇంకా వీటిని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి ఉంటాయి. కామెంట్స్ ఇక్కడ చూజ్ ఏ విజిబిలిటీ అని ఉంది కదా, మీకు కామెంట్స్ కావాలనుకుంటే అలో ఆల్ కామెంట్స్ అని, చూడొద్దు అనుకుంటే డిజేబుల్ కామెంట్స్ అని అలా ఉన్నాయి కదా, దాంట్లో మీకు ఏది ఇష్టమైతే అది సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చి మీ యూట్యూబ్ ఓపెన్ చేసి ఒకసారి లైబ్రరీ అని ఉంది కదా, దాంట్లో యువర్ వీడియోస్ అని ఉంది కదా, దాంట్లో క్లిక్ చేయండి. మీ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మళ్ళీ మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చి సర్చ్లో మీరు ఏవైతే థంబ్నైల్స్ ఇచ్చారో, ట్యాగ్స్ ఇచ్చారో ట్యాగ్స్లో ఏదో ఒకటి టైప్ చేయండి. నాదైతే నామే టైప్ చేసా, వచ్చింది చూడండి. నేను